భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్లకు మొన్నటి దాకా ఎలన్ మస్క్ స్థాపించిన స్టార్ లింక్ పోటీపడి అనుమతి సాధించుకుంది. ఇప్పుడు మరో అపర కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బేజోస్ కూడా రంగంలోకి దిగారు. స్టార్ లింక్ పోటీగా ప్రాజెక్ట్ కైపర్ పేరుతో తాను కూడా భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ ఇద్దరు ప్రపంచ సంపన్నులే కావడం విశేషం. తరచూ అన్ని రంగాల్లోనూ పోటీ పడుతూ ఉంటారు. స్టార్ లింక్ పేరుతో ఎలన్ మస్క్ ఇప్పటికే 120 దేశాలలో ఉపగ్రహ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందజేస్తూ ఉండగా, ఇప్పుడు ప్రాజెక్ట్ కైపర్ పేరుతో జెఫ్ బేజోస్ కూడా పోటీలో వచ్చి చేరారు. ఆయన సారథ్యంలోని ప్రాజెక్ట్ కైపర్ భారత్లో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ భారత మార్కెట్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసుల ప్రారంభానికి ప్రభుత్వ ఆమోదం పొందింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం DOT నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది స్టార్ లింక్. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని అవసరమైన లైసెన్స్ షరతులను పాటించడానికి స్టార్ లింక్ అంగీకరించింది. ఇండియన్ స్పేస్ అథారిటీ నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. అయితే అది లాంఛనమేనని సమాచారం. ఈ ఆమోదంతో స్టార్ లింక్ ఇప్పుడు భారత శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో యూటెల్సాట్, వన్వెబ్, జియో, SES వంటి సంస్థల జాబితాలో వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అందించేందుకు స్టార్ లింక్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. స్టార్ లింక్ భారత్లో నెట్వర్క్ సర్వీస్ ధరను ఇంకా ప్రకటించలేదు. 2022లో మొదటి సంవత్సరం 1.58 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కంపెనీ అంచనా వేసింది. రెండో సంవత్సరం నుంచి 1.15 లక్షల రూపాయలకు తగ్గించింది. ఇక కెన్యాలో ఈ సేవకు నెలకు $10 ఖర్చు అవుతోంది. అమెరికాలో ఈ నెట్వర్క్ ధర నెలకు $120 ఉంటుంది. భూటాన్ లో స్టార్ లింక్ హోమ్ నెట్వర్క్ ఫోన్లు నెలకు $3,000 నుంచి $4,200 వరకు ఉంటాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కైపర్ సైతం ఇటీవలే భారత టెలికమ్యూనికేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకుంది. మొన్న 27 ఉపగ్రహాలను యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థకు చెందిన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇక నుంచి త్వరలోనే 3,236 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలు స్పేస్ ఏజెన్సీల సాయం తీసుకోనున్నారు. జెఫ్ బేజోస్ సారథ్యంలోని ప్రాజెక్ట్ కైపర్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు చాలా తక్కువ ధరలకి అందించాలని జెఫ్ బేజోస్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల రంగంలో పోటీ పెరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ సర్వీసులను అందించే ప్రాంతాలలో హై స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసులు ఇవి అందజేస్తాయి. భారత్లోని ఇంకా ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో సాంప్రదాయిక ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు, మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం చాలా కష్టం. భారత్లో దాదాపుగా 100 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉన్నారు. కానీ అనేక గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. 25 Mbps, 220 Mbps మధ్య వేగాన్ని అందించే స్టార్ లింక్ శాటిలైట్ ఆధారిత సర్వీస్తో కనెక్టివిటీ మరింత పెంచుతోంది. దేశంలోని ఇతర కంపెనీల కన్నా మెరుగైన విధానంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించడం, ఇంటర్నెట్ లేని ప్రాంతాలకు కూడా డిజిటల్ కనెక్టివిటీని అందించడమే ప్రాజెక్ట్ కైపర్ లక్ష్యమని చెబుతున్నారు బేజోస్. అయితే ప్రాజెక్ట్ కైపర్ ఇంకా లాల్ ని అందుకోలేదు. కానీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో అనుమతి కూడా లభించే అవకాశం ఉంది. ట్రాయ్ త్వరలో శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరలపై సిఫార్సులను కూడా సమర్పించనుంది. స్టార్ లింక్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది. ఏటా 1,00,000 మంది కొత్తగా వినియోగదారులుగా మారుతున్నారు. గతేడాది వారికి $1.4 బిలియన్ ఆదాయము లభించింది. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 35.44 కోట్లకు పైమాటే. అందులో 89.8 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వంటి వైర్లెస్ కనెక్షన్లపైనే ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ కనెక్షన్ల నెలవారీ సగటు వ్యయం $250 నుంచి $300 ఉంటుంది. అయితే ఈ సేవలు పొందలేని, నెట్ వేగం సరిగా లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, కొండ ప్రాంతాల్లోని వారికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు సులభంగా అందుతాయి. మన దేశంలోని ఇళ్లలో బ్రాడ్బ్యాండ్ వినియోగం తక్కువగా ఉంటుంది. కేవలం 13% మందే ఈ కనెక్షన్లు వాడుతుండడం స్టార్ లింక్ కలిసొచ్చే అంశం. పట్టణాల్లో 3.6 కోట్లు, గ్రామాల్లో 30 లక్షల
బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లే ఉన్నాయి. వైర్లెస్ తో పాటు బ్రాడ్బ్యాండ్ సేవలో ఉన్న దేశంలోని 2 ప్రధాన టెలికాం సంస్థలతో ఒప్పందం వల్ల స్టార్ లింక్ కనెక్షన్లు పెరిగేందుకు అవకాశం ఉంది. అన్నిటికంటే మించి జాతీయ భద్రత అన్నది కీలక అంశం. అండమాన్ నికోబార్ దీవుల్లోని స్మగ్లర్లు, మణిపూర్ తిరుగుబాటుదారులు ఇప్పటికే స్టార్ లింక్ శాటిలైట్ సేవలను వినియోగించుకున్నారన్న వార్తలు వచ్చాయి. సంఘ విద్రోహ శక్తులు ఈ సేవలను అక్రమంగా వినియోగించుకోకుండా చూడాల్సి ఉంటుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ సాంకేతికత వల్ల మారుమూల ప్రాంతాల్లో, ఆకాశంలో, విమానంలో, సముద్రంలో, నౌకల్లో విహరిస్తూనే వినియోగదారులు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. శాటిలైట్ కమ్యూనికేషన్ సాయంతో ఏ ప్రాంతంలో అయినా అత్యధిక వేగం ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఎలన్ మస్క్ సంస్థ స్టార్ లింక్ తో దేశీయ అగ్రగామి టెలికాం సంస్థలు భారతి, ఎయిర్టెల్, జియో ఒప్పందం చేసుకోవడం ఇందుకు నేపథ్యం. స్పేస్ ఎక్స్ అనుబంధ స్టార్ లింక్ ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను 120 దేశాల్లో అందిస్తోంది. దేశీయ టెలికాం సంస్థలకు స్పెక్ట్రమ్ కేటాయించేందుకు అనుసరిస్తున్న వేలం పద్ధతిని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకు అమలు చేయాలని కోరిన దిగ్గజ సంస్థలే ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరువాత పరిణామాల్లో స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నారు. స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకున్నామని భారతీ ఎయిర్టెల్ ప్రకటించగా, ఆపై 24 గంటల్లోపే జియో కూడా ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్టార్ లింక్ కు చెందిన 6000 లియో ఉపగ్రహాలు భూమికి దగ్గరగా దాదాపుగా 550 కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్షలో పరిభ్రమిస్తుంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడం వల్ల వినియోగదారుడు ఉపయోగించే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ నుంచి శాటిలైట్ కనెక్ట్ అవుతోంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. లో లేటెన్సీ వల్ల గేమింగ్, వీడియో కాన్ఫరెన్స్ లాంటి అనేక వెబ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. స్టార్ లింక్ సమాచారం ప్రకారం డౌన్లోడ్ స్పీడ్ 25 నుంచి 220 MBPS, అప్లోడ్ స్పీడ్ 5 నుంచి 20 MBPS ఉంటుంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అమెరికాలో కనెక్షన్లు ఎక్కువ కనుక వేగం కొంతమేర తక్కువగా ఉండొచ్చు. మన దేశంలో కొత్తగా సేవలు ప్రారంభిస్తున్నందున నెట్ వేగం మరికొంత ఎక్కువగా ఉండే వీలుంటుంది. అయితే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను సాధారణ మొబైల్ లాగా ఎక్కడ పడితే అక్కడ వాడే వీలుండదు. సెల్ ఫోన్ కనెక్షన్ తీసుకుంటే దేశంలో ఎక్కడైనా వినియోగించగలుగుతున్నాం. శాటిలైట్ కనెక్షన్ మాత్రం పరిమిత ప్రాంతంలోనే వాడుకునే వీలుంటుంది. అంటే మన ఇంట్లో రౌటర్ సాయంతో వాడే వైఫై కనెక్షన్ లాగా ఈ కనెక్షన్ తీసుకుంటే కొన్ని మీటర్ల పరిధిలోనే వాడాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే అమెజాన్ నేతృత్వంలోని కూపర్ తన సేవలను ఆరంభించే నాటికి స్టార్ లింక్ కు 10 లక్షల మంది వినియోగదారులు ఉండడంతో పాటు 5 నుంచి 8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంటున్నారు ఆ రంగంలోని నిపుణులు. స్పేస్ ఎక్స్ ను అందుకోవాలంటే అమెజాన్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈయన కూడా ఎలన్ మస్క్ మాదిరిగా ఏరోస్పేస్ రంగంలోనూ ఎదుగుతున్నారు. ఆయన స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటికే మానవ సహిత రాకెట్ ప్రయోగాలు విజయవంతంగా జరుగుతున్నాయి. తరచూ అంతరిక్ష పర్యాటకులను అంతరిక్షానికి తీసుకువెళ్తోంది. భవిష్యత్తులో మరిన్ని రాకెట్ సేవలు అందించేందుకు అమెజాన్ సీఈఓగా బాధ్యతలు వీడారు బేజోస్. ఆయన స్థాపించిన అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. భారతదేశంలోనూ అమెజాన్ ద్వారా వస్తువులు, సరుకులు కొంటున్నారు.